హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఆదివారం ఫిబ్రవరి 22న ఏమైందంటే మైబాద్ జిల్లా మాజీ అధ్యక్షురాలు ఉపేంద్రక్క బిడ్డ ఎంగేజ్మెంట్ జరిగింది. తమ్ముడు నువ్వు ఏ రోజైతే వస్తావు అని అడిగింది. ఆదివారం అయితే వస్తక్క అన్న. అక్క ఆదివారం పెట్టుకున్నది. అయితే వాళ్ళ బిడ్డను చేసుకోబోయే అల్లుడు అంటే వాళ్ళ వియ్యంకులు అంటారు కదా, వాళ్ళు వాళ్ళ పూజారి కావాలని, అక్కనేమో మా ఊరి పూజారి కావాలని ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. అయ్యగారు వచ్చిండు, అయ్యగారితో పాటు ఇంకొక అయ్యగారిని తీసుకొచ్చిండు. అయితే అక్క ఏమనుకున్నదట అంటే, అయ్యగారు వస్తే ఈ ఎంగేజ్మెంటే కదా, ఎన్నో ఎంగేజ్మెంట్లు చూస్తున్నాము, ఒక అరగంట సేపు అయ్యగారు ఉండి మంత్రాలు చదివి ఎంగేజ్మెంట్ చేసి వెళ్ళిపోతాడు, ఎట్లా బంధువులు అందరు వస్తారు కాబట్టి మా ఇంటికాడనే పెట్టుకుంటాం మీటింగ్ లెక్క. మంచిగా నరేష్ అన్న మరియు మన జిల్లాలో ఉన్న అంబేద్కరిస్టులు, బీఎస్పీ పార్టీ నాయకులు, లేకపోతే రకరకాల లెఫ్ట్ పార్టీ నాయకులు అందరు వస్తారు. ఇక ఈ సందర్భంగా అందరినీ కూర్చోబెట్టి మనం ఆర్థికంగా ఎట్లా అభివృద్ధి చెందాలి, మనం విద్యాపరమైన అభివృద్ధిని ఎట్లా పొందాలి, మనల్ని మనం ఎట్లా మార్చుకోవాలి, బుద్ధుడు పూలే ఆలోచనలు ఏంటి, బాబాసాహెబ్ మనకి ఏ మార్గం చూపించండి, ఇవన్నీ వాళ్ళ బంధుమిత్రులందరికీ చెప్తామని చూసింది. అక్క ఎప్పటికీ స్టేటస్లో అందరిని ఆలోచింపజేసే విషయాలు పెడుతూ 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 ఉంటుంది. అంతకుముందు పెద్ద భక్తురాలు ఉండే, ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు రమణ ఇచ్చిన స్ఫూర్తితోటి ఇవన్నీ వదిలేసింది అక్క. అయితే అందరి కోసం దండం పెడుతుంది, మంది కోసం గుడికి పోతుంది, కానీ తాను మాత్రం దేవుళ్ళను మొక్కదు, గుడి చర్చి మసీదుకు విలువ ఇయ్యదు, గౌరవం ఇస్తుంది. అయితే ఈ క్రమంలో నేను ఎప్పుడు రావాలక్క అని అంటే, నువ్వు నాకు ఆలస్యం చెయ్యొద్దు, నేను నీకోసం ఎదురు చూడొద్దు, టెన్షన్ పడద్దు అని చెప్పి 10ంటికి రమ్మన్నది. ఎందుకైనా మంచిది 10ంటికే రమ్మన్నది. ఎట్లాగూ 100 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి, 2 గంటలు ప్రయాణం, ఇదేదో ఇంకా పొద్దుగాలనే పోతే అయిపోతుంది కదా అని చెప్పి నేను పొద్దుగాలనే బయలుదేరిన. ఇక మా ఆవిడకు లోపల ఎక్కడనో ఈయన ఒక్కని పంపిస్తానా, ఇవాళ ఆదివారము, ఇవాళ ఇంటికాడు ఉంటా కదా నేను అని అనుకున్నది. వారం రోజుల నుంచే ఆమె ఇంటిలో పని చాలా పనులు అన్నీ తర్వాత ఆదివారం చేసుకుంటా అన్నది. ఆదివారం రోజు ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షను, మళ్ళీ అందులోనూ ఉపేంద్రక్క అంటే మేము మా అత్తగారు కొత్తగూడెం కాబట్టి, మాదేమో కరీంనగర్, హుజరాబాద్, కమలాపూర్ కాబట్టి ఈ నుంచి ఆ ఊరి మీదకి వెళ్ళి పోతాం అన్నమాట. నర్సంపేట, మైబాదు, బయ్యారం, ఇల్లందు మీదుగా కొత్తగూడెం పోతాం. అయితే అటు వంగ ఇటు వంగ మా సర్ది ఆనే ఇప్పుకొని తింటాం. ఒక్కోసారి అక్కనే అండి పెడుతుంది, ఆపి మరీ తినబెట్టే తోలుతుంది. కాబట్టి ఫ్యామిలీ ఫ్రెండ్, సొంత అక్క లెక్క. దాంతో ఇక నేను పోతున్నా అనగానే మా ఆవిడ కూడా సటుక్కున బయలుదేరింది. ఇక ఇద్దరం కలిసి పోయినాం. మైబాద్ పోతుండే అక్కడ జిల్లా అధ్యక్షుడు ఉంటాడు కదా, మరి జిల్లా అధ్యక్షుని కలవకుండా ఎంబడి పెట్టుకోకుండా మనం జిల్లాలో పర్యటన చేస్తే, మనం పెట్టిన జిల్లా అధ్యక్షునికే మనం విలువ ఇవ్వకపోతే ఎట్లా? ఇక అప్పుడు ముందే తమ్ముడికి చెప్పినాము, తమ్ముడు రెడీగా ఉన్నాడు. ఇక మేము బయలుదేరి ఫస్ట్ తొర్రూరుకే పోయినాం. తొర్రూరుకు పోయి ఏం సంగతి తమ్ముడు అనగానే ఆ తమ్ముడు మంచిగా టిఫిన్ పెట్టించిండు, తిన్నాము, ఎక్కినాము. తమ్ముడు ఎవరు ఇంకోళ్ళు వస్తారా అంటే, అన్నయ్యాల గురుకుల పాఠశాల పరీక్షలనే అందరూ పొలగాలను పట్టుకుని పోయారు మనోళ్ళు ముఖ్య నాయకులు అని చెప్పి. అట్టగా తమ్మి ముందే అందరికీ ఫోన్లు చేసుకొని ఇలా ఆదివారం ఎవరోళ్ళకి వీలైద్దని అడగాలి అని చెప్పి, అంటే ఒక 10-15 మంది అయితే ఆడికే డైరెక్ట్ వస్తా అన్నారన్న అన్నాడు. సరే అని చెప్పి ఆడికి వెళ్ళి ఎట్లా దారిలో ఉంటుందని చెప్పి ఆ తిరుమలగిరి పోయినాం. తిరుమలగిరిలో యాకన్న అని మంచి సింగర్ రైటర్ ఉంటాడు, ఏ పురుషం మన ఇంటి పక్క పంటి, ఆ అన్న ఇంటి పక్క పొంటే కాబట్టి పోయినాము. తమ్ముడికి లగ్గమైంది. అయితే ఆ లగ్గం నా చేతిలో మీకెళ్ళే చేసుకుంటా అనుకున్నాడు, కానీ అప్పుడు నేను జైల్లో ఉండడం వల్ల మిస్ అయిపోయిండు. ఇక అన్న నువ్వు షాయి తాగుతావా, టిఫిన్ చేస్తావా అంటే, ఏది అద్దుతమ్మి, 10 మంది మనుషులు కావాలి నాకు, ఇక నువ్వు నాకు షాయి, కాఫీలు, టిఫిన్లు, చపాతీలు, పూరీలు ఇవి అస్సలే వద్దు, నేను రోడ్డు పొంటే టిఫిన్ చేసి వస్తానా అని చెప్పిన. దాంతో ఓ 10-20 మందిని పిలిచిండు. అందరం కలిసి గంట సేపు ముచ్చట్లు పెట్టినాం. వాళ్ళ అమ్మ, అక్క, వదిన, అన్న, తమ్ముడు, పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చిర్రు. ఇక
చాలాసేపు సమకాలీన విషయాలు ముచ్చట్లు పెట్టుకొని గిదే ఏ పురుషమని వెళ్ళడంతో ఆడొక ఫోటో అది దిగి ఇక మేము మళ్ళీ బయలుదేరినాం. పెళ్ళికాడ ఆల్రెడీ వచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, జగన్ వేణు అనే తమ్ముడు, ఆడికి వచ్చి నన్ను కలుద్దామని. తమ్ముడు ఎవరన్నా లగ్గం కాడికి వచ్చిరా అంటే ఇవ్వలేరన్నా, నువ్వు ఇంకో గంటకు వచ్చినా మంచిదే అన్నాడు. ఇక నాకు ఈ యాకన్న జ్ఞానగృహ సందర్శన అయిపోయాక దారిలో ఇంకో యాకన్ ఉంటాడు దంతాల పెళ్ళికాడ. అయితే ఇట్లా ఇక తొర్రూరు మీదకి వెళ్ళి చక్కగా నెల్లికుదురు మీదకి వెళ్ళి ఇటు పోతే దగ్గరనే, కానీ ఇటు దంతాలపల్లి మీదకి వెళ్ళి పోవాలంటే ఇంకో 10-15 కిలోమీటర్లు పెరుగుతుంది అన్నట్టు. సరే పెరిగినా మంచిదే, ఒక మనిషిని కలుతాం, దగ్గరికి వచ్చినాం, ఇంకొక 8 కిలోమీటర్లు పోతే దంతాలపల్లి అని చెప్పి ఇక పోయి దంతాలపల్లిలో కలిసినాం. యాకన్న అని మా లా క్లాస్మేటు, ఆ చెల్లెలు కూడా పాలిటెక్నిక్ చదివింది. తమ్ముడు చాలా మంచి మనిషి. నాకు లా కాలేజీలో జాయిన్ అయినాక ఫస్ట్ పరిచయం అనమాట. మంచి కవిత్వాలు రాస్తూ ఉంటాడు. ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ ముదిరాజు బిడ్డలు. తన పొలంలోనే ఒక షెడ్ వేసుకుని అత్యంత నిరాడంబరంగా జీవిస్తున్నాడు. అయితే మొన్ననే వాళ్ళకు ఇది ఇందిరా మిల్లు వచ్చిందట, కానీ వాళ్ళ అన్న ఆరోగ్యం బాగాలేకపోయి జరిగిపోతే ఆ ఇల్లుని మా వదిన వాళ్ళు వాళ్ళ పిల్లలు తీసుకుంటారు, నేను తర్వాత చేసుకుంటాను ఉట్టి రేకుల కింద ఉన్నట్టుగా ఉంటాడు. అది చూసినాక మా ఆవిడ అన్నది, అసలు ఎంత ఖరీదైన ఇంట్లో ఉన్నామని కాదు, ఎంత సంతోషంగా భార్యాభర్తలు అన్యోన్యంగా విలువలతో ఉన్నారనేదే ముఖ్యం అని చెప్పినాం. 2 కొడుకులు తమ్మునికి. ఇక వచ్చేటప్పుడు మంచి పండు జామకాయలు కవర్లో పెట్టి మాకు కానుకగా ఇచ్చాడు. బువ్వ తినమన్నాడు. ముందే టిఫిన్ చేసినాం కాబట్టి తినలేదు. ఇక చాయ్ తాగమన్నాడు. అరే చెల్లె, నువ్వు ఇక మేము వచ్చినామని చాయ్ చేసుకుంటా పొయ్యి కాడు ఉండు, వద్దు మాతోటే ఉండమని చెప్తే ఆ చెల్లె మా మాటకు విలువిచ్చింది. ఆయన బొచ్చడని జామకాయలు ఇచ్చిండు, కోసి ఇచ్చిండు, అవి తిన్నాం, అవి పట్టుకొచ్చుకున్నాం. ఇక నువ్వు చాయ్ థమ్సప్ కూల్ డ్రింక్ ఏది వద్దని చెప్పినావు. ఇక అట్లా 2 జ్ఞానగృహ సందర్శనలు చేసి ఇక ఆలస్యం అవుతుంది, మళ్ళీ లేట్గా పోతే ఉపేంద్రకి అది ఇడుతుందేమో అని చక్కగా మేము మైబాద్కి చేరుకున్నాం. మధ్యలో నరసింహులపేటలో మా నాన్న ఉంటాడు, పిలిచిండు మందుల యాకూబ్ అన్న. ఎందుకంటే అన్న బొంబాయికి వచ్చిండు. నేను లేదు మధ్యలో ఆగితే అరగంట అవుతుంది, మనం పోయిన ఫంక్షన్ కాడికి పోవాలని మేము పోయినాం. పోయేసరికి జనాలు జిబజిబ అంటారు, కానీ అయ్యగారు లగాంచి మంత్రాలు చదువుతాడు. ఇక నేను ఆడే ఉంటే ఆయన అసౌకర్యంగా ఫీల్ అవుతాడు, లేకపోతే ఎవరెవరో వచ్చి మనతో ఫోటోలు దిగుతా అంటే మాట్లాడుతా అంటే ఇతరులు ఫంక్షన్ వాళ్ళది, షో మనది అవుతుంది అని చెప్పి ఇక ఆ పక్కపొంటి ఆ దారిలో ఎప్పుడు పోయినా పనసతో ఒకటి సపోటతోటి ఉంటుంది, ఆడికి పోయినాం. పాపం ఈ మధ్య 3-4 ఏళ్ళ నుంచి పోలేదు, ఆ అక్క గుర్తుపట్టలే. ఆడో బిడ్డ ఉండేది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివినప్పటి నుంచి పరిచయం. అంటే మాది 2009లో పెళ్ళి అయింది కదా, 15-16 ఏళ్ళల్లో మేము 9 ఏళ్ళ క్రితం కారు తీసుకుంటున్నాం. ఇక కార్లో ఆ రూట్లో ఊకే పోతా అంటే ఆడ కలిసేది ఒక చిన్న అమ్మాయి ఉండేది. ఆ బిడ్డను పలకరించి హాయిరా చెల్లె అంటూ ఓసారి 2-3 సార్లు చిన్న పుస్తకాలు కూడా ఇచ్చినాం. ఫోన్ నెంబర్ వాళ్ళ డాడీది ఉంటే ఎప్పుడు వచ్చినా పండ్లు మంచి ఏరి కట్టి పెట్టేది, ఆడ సర్దిప్పుకొని తినేది. ఇవన్నీ గుర్తు చేసుకున్నాగానే ఈ లెవెల్లో స్ట్రేంజర్స్ లాగా, పరిచయం లేని అగంతకులు అపరిచితులు వచ్చినట్టుగా చూసిళ్ళు. సరే ఏదేమైనా అక్కడనే మా ఫ్రెండు రమేష్ బాబు ఉంటాడు, ఎస్ఐ, తనని కలుద్దాం అనుకున్నాం, వచ్చినామని కూడా చెప్పినాము. ఇక తర్వాత ఆడికే 2-3 వచ్చిళ్ళు, 5-6 మంది చెట్ల కింద కూర్చొని ముచ్చట్లు పెట్టినాము. ఆ 3 నెలల పాపను జాతరలో మల్లన్న జాతర కాడ చంపబడ్డాడు అనుకున్నాం కదా, నాగర్ కర్నూలు ఇష్యూ, దాని మీద రెడ్లను ఉద్దేశించో చెట్టు కింద వీడియో చేసినాము. ఇక మంచిలు తాగినాము, అక్క వాటర్ పంపించింది. ఇక అక్కకు ఒక పక్క బాధ, నరేష్ సార్ నన్ను వెళ్తిని చుట్టాలందరూ ఈయనే ఉండే, వీళ్ళందరికీ బాబాసాహెబ్ గురించి చెప్పాలి, ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి చెప్పాలని అక్కకు ఆశ. కానీ అయ్యగారికి గుర్తులేదు, అయ్యగారి లగాంచి మంత్రాలు చదువుతాడు. ఇక మనం అడిగి పోతే డిస్టర్బ్ అవుతుందని ఆగినాము. ఇక అటు చేసి ఇటు చేసి 2 అయింది, 10ంటికి అనుకున్నది 2 అయింది, ఇంకా అయ్యగారి మంత్రాలు ఉడతలేవు. ఇక అక్క ఏం చేసిందంటే, ఇక 2 అవుతాను సారు, మా అన్న వచ్చిండు, ఒక ఫోటో దిగుతామని చెప్పి ఇక ఫోటోకి పర్మిషన్ తీసుకున్నాక ఆ అక్క సంతోషం కోసం ఆ కోడలు, నన్ను అన్నయ్యనే పిలుస్తుంది, ఆ కోడలు పైన అక్కడ పువ్వులు లేవు, మంచి బియ్యము పసుపు చల్లిన అక్షంతలు ఉన్నాయి,
నేను మా ఆవిడ హ్యాపీగా వెళ్ళి ఆ కాబోయే దంపతుల ఎంగేజ్మెంట్ రోజు వాళ్ళ మీద అక్షంతలు చల్లినాం. వెంటనే ఒక ఆయన, అవును నువ్వు అక్షంతలు చల్లుతున్నావు ఏందన్నాడు. అక్షంతలు నిషేధించబడ్డాయా, ముట్టుకోకూడదా, నేను ముట్టుకుంటే మైలపడతాయా అని అన్నా. అట్లా కాదు, మీరు నాస్తికులు, ఏం లేదు, నాస్తికులారా, హేతువాదులారా, మానవవాదులారా, మన బంధుమిత్రుల ఇళ్ళల్లో ఫంక్షన్లు జరిగినప్పుడు మనం పోకపోతే వాళ్ళకి ఆగేది ఏమీ లేదు, కాబట్టి మనం పోవాలి. అయినా వాళ్ళు మనల్ని చూడంగానే గిల్టీగా ఫీల్ అవుతారు. మనం చదువులో ముందుంటాము, క్రమశిక్షణలో ముందుంటాము, కుటుంబ నిర్వహణలో ముందుంటాము, మందు తాగము, వ్యభిచారం చేయము, అబద్ధాలు ఆడము, మోసం చేయము, దొంగతనం చేయము, నేర ప్రవృత్తి ఉండదు, విలువలతో ఉంటాము, మంచిగా బతుకుతాం. కాబట్టి మనల్ని చూసి వాళ్ళందరూ గిల్టీగా ఫీల్ అవుతారు. అరే మనం ఇన్ని మొక్కినా మన బతుకు ఇట్లనే ఉన్నది, వీళ్ళు దేన్ని మొక్కరు అయినా వీళ్ళు మంచిగా ఉన్నారని వాళ్ళే ఫీల్ అవుతారు కదా. తర్వాత అలా మనల్ని ఇష్టపడేటోళ్ళు చూస్తుంటారు కదా. కాబట్టి ఓన్లీ నేను నాస్తిక మీటింగ్కే పోతా, దేవుడు లేడనే మీటింగ్కే పోతా అనేటువంటి ఆ చాదస్తం మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో ఎవరికి ఉండొద్దు. ఆ ఫంక్షన్స్కి పోయి ఆ రోజు ఫ్రీగా ఉంటే మంచిగా రోజంతా వాళ్ళకు సహాయం చేస్తూ మనుషుల కోసం వచ్చినామని చెప్పాలి, అంతే. సో వాళ్ళ కోసం మేమిద్దరమే, నేను మా భార్య చక్కగా వాళ్ళపై అక్షంతలు వేసినాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. గ్రూప్ ఫోటో దిగినాము. మాట్లాడతావా అన్న అన్నారు, కానీ ఆడ అయ్యగారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా మంత్రాలు చదివేటివి ఉన్నాయి, మీరు మధ్యలో ఫోటో దిగుతాలేందని అన్నారు. సరే ఇక వాళ్ళని ఏమన్నా వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది, పెద్ద వయసు ఉన్నది వాళ్ళకి. ఇక అక్కడి నుంచి అక్కకు కూడా తెలుసు అన్న దేవుళ్ళ ప్రస్తావన చెప్పకుండానే బాబాసాహెబ్ గురించి, ఈ ప్రత్యామ్నాయ సంస్కృతి గురించి, మనం ఇంకా గొప్పగా ఉండడం గురించి మంచి మాటలు చెప్తానని అక్కకి ఇష్టం. అక్క ఎప్పటికీ స్టేటస్ పెడతా ఉంటుంది, నా ప్రతి వీడియో అక్షరం టు అక్షరం చూస్తుంది, మహిళా సంఘంలో వివరిస్తుంది. ఇంకా బావ అయితే అసలు నేనంటే ప్రాణం. సొంత బంధువులం మేము. ఇక ఆ నుంచి వెళ్ళిపోతా ఉంటే అక్క కళ్ళకి నీళ్ళే వస్తాయి. మా రమణాన్న అయితే, అన్న మేము ఒకటి అనుకుంటే ఇదోటి అయిందన్న, మైకు నీకోసే పెట్టినామన్నా, నువ్వు వస్తానని మైకు పెట్టినావు, కానీ గంటలు 10ంటికి మొదలు పెట్టిండు, 2 అవుతుంది, 4 గంటల నుంచి చదువుతాడు, ఏం మంత్రాలో ఏమో. మేము అవి నవ్వే నమ్మం. కానీ ఇక మా అక్క ఆ పిల్లను చేసుకునేటోళ్ళు వాళ్ళని గౌరవించాలి కాబట్టి అని అన్నీ చెప్పింది. ఏం కాదులే అన్నాం, బుక్కెడు తిన్నాం. ఆ నుంచి వెళ్ళి బయలుదేరి ఇక ఎట్లా వీడ మాట్లాడలేదు, అక్క వాళ్ళ కోసం వచ్చినాం. రాగానే ఇద్దరు యాకానాలను, ఒకటి సూర్యాపేట తిరుమలగిరిల దగ్గర వెలిశాలలో ఒకరిని కలితిమి, దంతాలపల్లిల మండల కేంద్రంలో ఒకరిని కలితిమి. ఇద్దరిని కలిసినాము, వీడికి వచ్చినాము, ఈ ఇల్లు కూడా వచ్చినాము, మంచిగా తోటలో ముచ్చట్లు పెట్టుకున్నాము, వీడియో చేసినాము, కమిటీ వాళ్ళతో మాట్లాడినాము. అటు తొర్రూరుకు పోయినాము, తొర్రూరులో శ్రీకాంత్ను కలిసినాము, మా జిల్లా అధ్యక్షుని. ఇప్పటికే 5 పనులు అయిపోయినాయి అనుకొని ఇక తిరుగు ప్రయాణంలో ఎట్లా అని అనగానే ఆడ సామ్యాలు అన్న ఉంటాడు, అంబేద్కర్ సంఘం నాయకుడు. అన్న వచ్చి, అన్న మా బిడ్డ అంటే నువ్వంటే మస్తు ఇష్టం నాకు, నరేష్ అన్న వీడియోలు చూస్తూ ఉంటానన్నది. ఆయన సాయో కిరణ్ వాళ్ళ అల్లుడు వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. పోతా అంటే పక్క పంటే బెల్లయ్యనాయక ఆఫీస్ కనిపించింది. ఏంది ఈ ఆఫీస్ ఈడున్నది అని చూస్తే అది జయరాదన్న ఇల్లు అని తెలిసింది. చాలా సంతోషం అనిపించింది. అన్నకు ఇల్లు లేదు, మరి అన్న ఈడ ఇల్లు, సొంత ఇల్లు కట్టుకున్నాడు. చాలా సంతోషం. అంతా గర్వించదగ్గ ప్రజా గాయకుడు, ఒక లెజెండ్ ఆయన. సో ఆ ఇంటికాడ ఫోటో దిగినాము, వాళ్ళ బిడ్డ దగ్గరికి వెళ్ళినాము. ఆ బిడ్డ ఇప్పుడు కడుపుతోటి ఉంది, కాసేపు కడుపు నిండా మాట్లాడినాము. ఆ బిడ్డ ఒక శాలువా తెప్పించింది, ఓ దండ తెప్పించింది. మా జిల్లాకు మాకు వచ్చినందుకు అని చెప్పేసి సుజాత మాకు దండేసి సన్మానించింది, నాకు శాలువా కప్పింది. ఇవన్నీ ఎందుకురా బిడ్డ అంటే, ఇక వాళ్ళ మనసు నిండా ఉన్న ప్రేమ అంతా చెప్పారు. ఏమేమి వీడియోలు చూసిర్రు మాకు, మేము అరెస్ట్ అయినప్పుడు లేదా గాయపడ్డప్పుడు, బాధపడ్డప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు అన్నీ వివరించారు. అంటే ఎక్కడ పడితే అక్కడ అవమానాలు మాత్రమే కాదు, అక్కడక్కడ అభినందనలు ఉంటాయని తెలిసింది. ఈ ఆడికే భీమా నాయకు, సూర్యప్రకాష్ తమ్ముడు వాళ్ళు, అన్న మాది ఇక్కడే మైబాదు ఫ్లైఓవర్ కింద అని చెప్తే అడిగి పోయినాం. ప్రకాష్ తమ్ముడు మన కోసం బాగా ఫైట్ చేసిన మనిషి. నా ఫోటో నా గురించి పాజిటివ్గా స్టేటస్ పెట్టుకున్నందుకు అక్కడ మత దుర్మార్గులు ఆయనను దాడి చేసిళ్ళు. వాళ్ళందరి మీద కూడా ఫైట్ చేస్తూ కేసు పెట్టింది. ఇప్పుడు వాళ్ళు కోట్ల చుట్టాగా తిరుగుతున్నారు అట్రాసిటీ కేసు పెడితే. సో ఆ తమ్ముడిని అభినందించాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉండే. ఆడికి పోయినా వాళ్ళ ఇంట్లో కూర్చున్నా అప్పటికే 10-15-20 మంది దాకా వచ్చిళ్ళు. అందరూ సమకాలీన రాజకీయ విషయాలు మాట్లాడిళ్ళు, చాలా విషయాలు మాట్లాడుకొని అభినందించాము. భీమా నాయక్ అన్న మంచి నాయకుడు. లంబాడి హక్కుల పోరాట సంఘం
జాతీయ అధ్యక్షులు ఆయన, వాళ్ళ ఆవిడ, వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళు, అలాగే అక్కడ ఉన్న వివిధ ప్రజా సంఘాల నాయకులు వచ్చారు. ఆడ ప్రెస్ మీట్ కూడా పెట్టిళ్ళు. నాకు ఈ ప్రెస్ మీట్లు పెద్దగా ఇష్టం ఉండవు, ఎందుకంటే మనవాడు చెప్తే వాళ్ళు రాస్తారు. ఈ జర్నలిస్ట్ విలేకరులు మనోళ్ళు ఉన్నప్పటికీ మనోళ్ళు మంచిగా రాసినప్పుడే అది మీది పోయినాక తగలలు పోతాయి, తోకలు పోతాయి, ఏదేదో అవుతూ ఉంటుంది. అందుకే నేను ఎక్కువ ప్రియారిటీ ఇవ్వను. అయినా అన్నవాళ్ళు పత్రికా సోదరులు పిలిచారు, వాళ్ళు కూడా చక్కగా న్యూస్ కవరేజ్ చేశారు. ఆ సందర్భంగా మతం ఎట్లుంటుంది, మనువాదం ఎట్లుంటుంది అనేది కూడా చర్చించాము. ఇంకా ఆడికెళ్ళి నేరడ పోయినాము. ఆ ఊరు స్కైలాబ్ అన్న వాళ్ళ ఊరని తెలిసింది. దారిలో సామీలన్న మేము ప్రయాణిస్తూ ఉంటే వాళ్ళ మిస్సెస్ రోడ్డు మీదకి వచ్చింది మంచినీళ్ళు పట్టుకొని. అన్న మీరు ఇంటికి వచ్చి ఆగేంత టైం లేదట, మీకోసం నరసింహులపేటలో 50 మంది పిల్లలు, హాస్టల్ పిల్లలు మరియు ప్రజా సంఘాలలో ఎదురు చూస్తారట అని చెప్పి ఆ అక్కే రోడ్డు మీదకి వస్తే పూలే దంపతుల ఫోటో వాళ్ళకి ఇచ్చి ఫోటో దిగి ఇంకా ఆడికెళ్ళి దారిలో పోతున్నాము. పోతూ ఆ నరసింహులపేట పోయినాము. చాలామంది ప్రజా సంఘాలు, ముఖ్యంగా బీసీ సంఘాలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు చాలామంది వచ్చిళ్ళు. శాలువాతో మమ్మల్ని సన్మానించి మంచి పూలదండ తెచ్చి బాబాసాహెబ్కు మాతో వేయించారు. మా ఆవిడ నేను పైకి వెళ్ళి బాబాసాహెబ్కు దండ వేశాము. ఆ సందర్భంగా ప్రజలందరూ ఉద్దేశించి పబ్లిక్ వాయిస్ ఎన్నో మీటింగులు, ఇప్పుడు మొన్న స్టీల్ ప్లాంట్కి పోతే వేలాది మంది ముందు మాట్లాడినాం. అంబేద్కర్ భవన్లో జరిగితే వేలాది మంది మీటింగ్కి వెళ్ళినాం. ఎన్నో అంబేద్కర్ విగ్రహాలు ఆవిష్కరిస్తే ఎక్కడెక్కడో వెళ్తాం. ఎప్పుడు 15 ఏళ్ళ క్రితం కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఆ ఊరికి పోయినా నాకు జ్ఞాపకాలు ఉన్నాయి. సో ఆ ప్రాంతం నుంచి మన వరంగల్కు, హైదరాబాద్కు, విశాఖపట్నంకు, బొంబాయికి, బెంగళూరుకు, చెన్నైకి మన సభలకు వచ్చిన వాళ్ళు నాయకులు ఉన్నారు. సో అక్కడ కుల వివక్ష వ్యతిరేక సంఘం నాయకులు వచ్చారు, అంబేద్కర్ సంఘం నాయకులు వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ముఖ్యంగా యాదవ సంఘం నాయకులు, రెడ్డి సంఘం నాయకులు, పద్మశాలి బిడ్డలు కూడా వచ్చారు. వాళ్ళందరిని ఉద్దేశించి మాట్లాడినాక అక్కడే హాస్టల్లో పిల్లలుంటే సార్ మా దగ్గర రండి అంటే చలో హాస్టలే మా గుడి. ఈ నరసింహులపేట మండలంలో 2 హాస్టళ్ళు ఉంటాయి. ఆ హాస్టల్లే ఎంతోమందికి తిండి లేని వాళ్ళకు తిండి పెట్టి చదువునిచ్చి బతుకు తెరువుని ఇచ్చిన గుడులు. వాటిని దర్శించుకోవడం నా బాధ్యత అని చెప్పి ఎస్సీ బాలుర గుడిని దర్శించుకున్నాను. అదే గుడి, బడే గుడి, హాస్టలే గుడి. సో వాళ్ళకు సైకాలజీ ముచ్చట్లు చెప్పిన ఆడికి కూడా మళ్ళీ చాలా మంది వచ్చిళ్ళు. ఆడి నుంచి బయలుదేరి ఇక తిరుగు ప్రయాణం అయ్యాము. మళ్ళీ దారిలో జనగామ దగ్గర మా పిల్లలకి షేక్ బందగి స్తూపం మిస్ అయిపోయినాం. ఆ పక్క పొంటే మౌనిక నాగరాజుల కుటుంబం ఉంటుంది, వాళ్ళు శ్రీలక్ష్మి స్టూడియో నడిపించుకుంటారు. ఆ తమ్ముడు కాంగ్రెస్లో ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు. ఫోటోలో స్టూడియోల సంఘానికి కూడా జిల్లా నాయకుడు ఏదో ఉంది. ఆ చెల్లె కూడా ప్రేమగా ఆహ్వానించింది, అట్టిపళ్ళు ఇచ్చింది. అన్న ఛాయ్ తాగుతారా, టిఫిన్ చేస్తారా, భోజనం చేయన్నా అన్నది. లేదరు చెల్లె ఇంకా చాలా దూరం ప్రయాణం అని చెప్పినాం. మధ్యలో తిరుమలగిరిలో మళ్ళీ ఆగాల్సి ఉండే కానీ సమయం సరిపోక ఆగకుండా వచ్చేసినాము. అట్లా ఆ రోజు ఒక 5-6 గృహ సందర్శనలు, 2 ప్రెస్ మీట్లు, 2 పబ్లిక్ గ్యాదరింగ్స్, ఒక హాస్టల్, ఒక పెళ్ళి, ఇలా ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు చేరుకున్నాము. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రయాణం ఒక దూరం వెళ్తున్నప్పుడు ఆ దారిలో అనేక మందిని కలవాలి, చక్కటి ప్రణాళిక వేసుకోవాలి. మీరు నెలలో ఒక్కరోజైనా ఇలా మీరు గడపాలి. ఆ దారిలో మనం కలిసిన వాళ్ళందరికీ మెమోరీసు. కలిస్తే పెరుగుతుంది, ప్రయాణిస్తే పెరుగుతుంది, సమయం ఇస్తే పెరుగుతుంది. కాబట్టి మన కార్యకర్తలు, సభ్యులు, నాయకులు అందరూ జ్ఞానగృహ సందర్శనలు చేయాలి, సమాజ సందర్శనలు చేయాలి, హాస్టల్ అనే గుడులను దర్శించాలి, పాఠశాల అనే దేవాలయాలను సందర్శించాలి, మనుషులను కలవాలి, మానవ సంబంధాలను పెంపొందించుకోవాలని మనసారా కోరుతూ, మరి ఇవన్నీ వీడియోలు కూడా మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ రూపంలో రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు కూడా షేర్ చేయడం జరిగింది మిత్రులారా. సో ఒక్కరోజు సమాజం కోసం కేటాయిస్తే ఉదయం 5 గంటలకు లేచి బయటికి వెళ్ళాలి. ఒక చోట టిఫిన్ చేసాము, ఒక చోట లంచ్ చేసాము, ఒక చోట స్నాక్స్ చేసాము, ఒక చోట ఫ్రూట్స్ కొనుక్కున్నాము, ఒక చోట తిన్నాము. ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే తినాలి, ఇంట్లోనే ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి మెల్లగా 9-10 కడుపు నిండా ఇంట్లో తిని పోవాలనుకునే స్వభావం కరెక్ట్ కాదు. సామాజిక కార్యకర్తలు,
సోషల్ వర్కర్లు లేవగానే మొహం మీద నీళ్ళు చల్లుకొని వెళ్ళాల్సిన చోటుకు వెళ్తూ దారిలో ఎవరింటికాడైనా మొహం కడుక్కోవాలి. వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అది తినాలి. ముందే ఆడికి వస్తున్నాం మాకు ఇది అండి పెట్టమని చెప్పొద్దు. ప్రయాణం చేయాలని దాంట్లో మనం బుద్ధిస్టులని ఆదర్శంగా తీసుకోవాలని మనసారా కోరుతూ, యాక్చువల్లీ ఈ ఆదివారం ఏం జరిగిందో ఏం చేశానో ప్రయాణం అంతా ఒక వ్యాసంలాగా రాసి అందరికి పెట్టాలనుకున్నా. కానీ అన్ని వీడియోలు పెట్టింది కానీ ఆ పెళ్ళిది పెట్టలేదు. అరే పెళ్ళి పోయిందే పెళ్ళి కోసము మనం అలా మ్యాజిక్ షో చేద్దామని అచ్యుత్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చిండు. ఒక 30-40 మంది వెళ్ళినాం. కానీ అక్కడ అయ్యగారు 5-6 గంటలు మంత్రాలు చదివిండు. ఇక అసలు ఏం లేదు, ఆడ పరిచయ కార్యక్రమాలు లేవు, ఒకరికొకరికి కూడా బంధుత్వాలు కూడా లేవు. సరే ఏదేమైనా ఫోటో దిగే అవకాశం ఇచ్చినందుకు అయ్యగారికి, అయ్యగారు మంత్రులను ఆపి మరీ మాతో ఫోటో దిగిన ఉపేంద్రకి, ఇంకానకి, రమణ తమ్ముడికి, ఆడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆ పెళ్ళి ఏ పద్ధతిలో జరిగినా ఆ జంట గొప్పగా జీవించాలని మేము ఆకాంక్షిస్తూ, ఆ కుటుంబంతో స్నేహాన్ని కొనసాగిస్తూ, ఇలాంటి ఫంక్షన్స్ ఏమున్నా మీరందరూ మల్టిపుల్గా యూజ్ చేసుకోవాలని కోరుతూ, నేను మీ డాక్టర్ బైరి నరేష్. జై భీమ్, జై ఇన్సాన్. అప్పుడప్పుడు ఇట్లే అసలు ఒక్కొక్క రోజు ఏడికి పోయినా ఏం చేసినా ఆ రోజు ఏం చేసినామో మొత్తం ఇట్లా వీడియో చేసి పెడితే నయం అనిపిస్తుంది. ఈ మధ్య నేను చిత్తూరుకు పోయినా చాలా విషయాలు వీడియోలు చేయలేకపోతున్నా, పెట్టలేకపోతున్నా. ఆ రిషిక ప్రియ అనే అమ్మాయి ఇంటికి పోయినా, వాళ్ళ అమ్మ నాన్న కౌన్సిలింగ్ ఇచ్చిన, ఆ చంపబడ్డ ప్రదేశానికి వెళ్ళిన, ఆ దుర్మార్గుడు బావిలో నీళ్ళలో దూకి చచ్చిపోయిన కాడికి పోయినా, సమాధి కాడికి వెళ్ళిన, చాలా పని చేశాను కానీ టైం దొరకట్లేదు వీడియోలు ఎడిట్ చేయడానికి, పెట్టడానికి. ఓకే, ఎవరైనా మన మిత్రులు 4 రోజులు నాతో ఉండి మన దగ్గర ఉన్న డాటా అంతా, మన దగ్గర ల్యాప్టాప్ కూడా ఉంది, చేస్తాను వస్తే వాళ్ళకి అవన్నీ అప్పగించే ప్రయత్నం చేస్తాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్.